తన దేశంలో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని చంపి నైలు నదిలో పారవేయండి, వారిని బ్రతకనివ్వకూడదని ఓ రాజు ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు. ఆ పరిస్థితుల్లో లేవి వంశస్థురాలైన ఒక స్త్రీ మగపిల్లవాడికి జన్మనిస్తుంది. 3 నెలలు అతి కష్టం మీద అతన్ని దాచిపెట్టి వాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వాని కేకలు విని చంపుతారేమో అనే భయంతో వాని కొరకు ఒక పెట్టెను తయారు చేసి వాడిని ఆ పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలివేస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికాడా లేదా, ఆ తల్లి ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం గమనించాం. ఈ సంఘటన ఈజిప్ట్ దేశంలో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లోని స్త్రీలు మనకు ఆదర్శప్రాయులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈరోజు మనము ధన్యురాలైన స్త్రీ యొకోబేతు జీవిత చరిత్రను ధ్యానించుదాము. ఈ వాక్య భాగము నిర్గమకాండము మొదటి 2 అధ్యాయాలలో మనము గమనించగలము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో బ్రతుకుతున్నటువంటి రోజులవి. ఒకనాడు ఐగుప్తు రాజైన ఫరో హెబ్రీలకు పుట్టిన ప్రతి మగపిల్లవాడిని చంపివేయండి అని ఆజ్ఞాపిస్తాడు. తన మంత్రసానులైనటువంటి షిఫ్రా, పూయాలను పిలిపించి ఖండితముగా ఆజ్ఞాపిస్తారు. కానీ వారు దేవుని భయం చేత హెబ్రీలకు పుట్టిన ప్రతి మగపిల్లవారిని చంపకుండా వదిలివేస్తారు. అందును బట్టి దేవుడు వారి యొక్క వంశమును అభివృద్ధి చెందిస్తాడు. అంతేకాకుండా ఆ రోజులలో లేవి వంశస్థురాలైనటువంటి యొకోబేతు మగపిల్లవాడికి జన్మనిస్తుంది. 3 నెలలు ఆ బిడ్డను అతి కష్టం మీద దాచిపెట్టి వాడి యొక్క కేకలు విని చంపుతారేమో అనే భయంతో వాడి కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి కీలు పూసి నైలు నదిలో వదిలివేస్తుంది. అతని అక్కయ్యని మిరియామును కాపలాగా ఉంచుతుంది. ఆ సాయంకాలం ఫరో కుమార్తె తన చెలికత్తలతో స్నానం చేయడానికి ఆ నది ఒడ్డుకు వస్తుంది. ఆమె ఏటి ఒడ్డున ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి తన చెలికత్తలకు ఆజ్ఞాపించి తెప్పించుకొని చూసినప్పుడు అందులో అందమైనటువంటి బాలుడు కనిపిస్తాడు. వెంటనే ఆమె, ఈ పిల్లవాడిని నా కొరకు పెంచటానికి దాదిని పిలవండి అని చెప్పగా దూరంలో ఉన్నటువంటి మిరియాము పరిగెత్తుకొని వచ్చి తన తల్లి అయిన యొకోబేతును ఆమెకు దాదిగా పరిచయం చేస్తుంది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ పిల్లవాడిని నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని తెలియజేస్తుంది. వెంటనే ఆ తల్లి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి పాలిచ్చి పెంచి పెద్దవాడిని చేస్తుంది. పెద్దవాడైనాక తిరిగి ఆ కుమారుణ్ణి ఫరో కుమార్తెకు ఇస్తుంది. అప్పుడు ఆ ఫరో కుమార్తె అతనికి నీటి నుండి తీసినాను గనుక ఇతనికి మోషే అని పేరు పెడతానని పేరు పెడుతుంది. ఆ రోజు నుంచి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనబడుతూ ఉన్నాడు. ఈ విధంగా యొకోబేతు కఠినమైన పరిస్థితుల్లో దేవుని మీద భారంతో, దేవుని మీద నమ్మకంతో తన కుమారుని పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించినదై ఆ బాలుణ్ణి సురక్షితంగా ఫరో కుమార్తె యొక్క భవనంలోకి పంపివేయడం మనం గమనిస్తూ ఉంటున్నాము. యొకోబేతు అనే పేరుకు అర్థము యెహోవాయే ఆమె ఘనత లేక యెహోవా మహాత్యము అనే అర్థము ఇస్తుంది. ఈమె లేవి గోత్రీకుడైన అమ్రాము యొక్క భార్య. ఈమెకి 3 సంతానము ఉంటుంది. మోషే, అహరోను, మిరియాము. ఈ 3 కూడా దైవభక్తిలో పెంచి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకులుగా తయారు చేసి దేవుని మహింపరిచినటువంటి ధన్యురాలుగా, ఘనురాలుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యొకోబేతు యొక్క జీవిత చరిత్ర ద్వారా ఈరోజు మనము ధ్యానించాల్సినటువంటి ఆత్మీయ సత్యాలను గనుక మనం గమనించినట్టయితే నిర్గమకాండం మొదటి 2 అధ్యాయాలలో ఈమె గురించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా యొకోబేతులో ఉన్నటువంటి ఆ విశ్వాసానికి మరి ఆమె చూపించినటువంటి ఆ శ్రమల కొలిమిలో ఆ విధేయతను మనం గమనించుదాము. మొదటిదిగా శ్రమల్లో విధేయత చూపినటువంటి యొకోబేతు. శ్రమలు వచ్చినప్పుడు మరి నిస్సహాయత స్థితిలో ఏడ్చుకుంటూ కూర్చోలేదు యొకోబేతు.
ఆమె దేవునిపై నమ్మకం ఉంచి తన బిడ్డ యొక్క జీవితము దేవుని దృష్టిలో ఎంత ఉన్నతమైందో అని అతని భవిష్యత్తు గురించి ఆలోచించినదై ఆ బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టింది. దేవునిపై ఆధారపడటం మొదలుపెట్టింది. పూర్తిగా ఆ బిడ్డను దేవుని చేతిలోకి వదిలింది. ధైర్యంతో నైలు నదిలో జమ్ము పెట్టులో వదిలివేయడం మనం గమనిస్తూ ఉంటున్నాము. దేవుని ప్రణాళిక ఏమైనదో గమనించిన స్త్రీగా తను చేసేదంతా చేసి చివరికి దేవుని చేతిలో పెట్టినటువంటి ఈ గొప్ప సత్యాన్ని మనము గమనించాలి. శ్రమల్లో దేవునికి విధేయత చూపినటువంటి పరిస్థితి. ప్రియ విశ్వాసి, శ్రమలు కలిగినప్పుడు కృంగిపోతున్నావా? దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. దైవవాక్య భాగము కీర్తనలు 91:15 శ్రమలో నీకు తోడయుండుదును, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసదని దైవవాక్య భాగము సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రమలో మనం కుంగినట్టయితే చేతగాని వారమని మన గురించి చెప్పబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే కాక ఆయన పక్షమ శ్రమపడుటయు ఆయన పక్షంగా మనకు అనుగ్రహించబడినది. శ్రమల్లో విధేయత దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. శ్రమలు మనకు ఘనతనిస్తాయి. శ్రమలలో విధేయత నేర్చుకుంటాము. శ్రమ పడే మనస్సు అనే ఆయుధము ఈనాటి స్త్రీలు ధరించాలి అని యొకోబేతు జీవితం మనకు తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో శ్రమల్లో ప్రార్థించటం ద్వారా గొప్ప విజయాలను మనము పొందుకుంటున్నాం. కాబట్టి నీకు శ్రమ కలిగినప్పుడు నేను దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించాలని దైవలేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్రీస్తునందు ప్రేమైనటువంటి వారిలారా యొకోబేతు జీవితములో మనం చూసేటటువంటి 2వ గుణలక్షణం ఏంటంటే విశ్వాసి అయిన తల్లి. రాజాజ్ఞ భయంకరమైన ఆ మరణ శాసనానికి ఎదురు తిరిగి ఆమె తన బిడ్డను కాపాడుకోగలిగింది. ఎంతటి విశ్వాసం ఉన్న స్త్రీ అయితే ఆ విధంగా చేయవచ్చు? ఒక్కసారి మనం ఆలోచించుదాము. పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన బిడ్డ పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదో గ్రహించినటువంటి తల్లిగా ఆమె తన బిడ్డను దేవుని చేతుల్లో పెట్టింది. దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు సురక్షితంగా కాపాడుతాడు అనే ఆ గొప్ప విశ్వాసాన్ని మనము గమనించగలము. తన విశ్వాసాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించుకున్నటువంటి తల్లిగా మనము ఈమెను చూడగలుగుతూ ఉన్నాము. విశ్వాసంతో తన కుమారుణ్ణి కాపాడుకోగలిగింది. శ్రమల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా రక్షించుకోగలిగింది. అనేకమైన తల్లులకు మార్గదర్శకంగా నిలబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలారా యొకోబేతు తన బిడ్డలకి తన కుటుంబాన్ని తన ఇంటిని ఒక ఆధ్యాత్మిక పాఠశాలగా మార్చి దేవుని అందలి భయము భక్తి విశ్వాసాలను చిన్ననాటి నుంచే నూరిపోసినటువంటి తల్లిగా మనము గమనించగలము. ప్రియమైనటువంటి వారిలారా, మీరు మీ పిల్లలకు ఎలాంటి దైవభక్తిని నేర్పిస్తున్నారు? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? బిడ్డలకు మీరు వాక్యాన్ని బోధిస్తుంటున్నారా? శ్రమలు కలిగినప్పుడు దేవుని సన్నిధిని ప్రార్థించే అనుభవంలోకి మీరు వారిని నడిపిస్తున్నారా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు అనే ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనము గమనించాల్సిన వారంగా మనం ఉంటున్నాము. మన ప్రభావము, మన వ్యక్తిగత జీవితం యొక్క విశ్వాస జీవితం యొక్క ప్రభావము మన బిడ్డల మీద తప్పకుండా ఉంటుందని మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాము. మూడవదిగా ధన్యురాలైన స్త్రీ. ఎందుకంటే ఆమె జీవితం ఎంతో ధన్యమైనది. తనకు జన్మించినటువంటి 3 పిల్లలు దేవుని యొక్క గొప్ప నాయకులుగా తయారయ్యారు. ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి దాసత్వం నుంచి కనానుకు నడిపించటంలో ఆ అరణ్య యాత్రలో వారికి గొప్ప మార్గదర్శకులుగా దేవుడు ఉంచాడు. వారు నడుస్తూ ఉంటున్నప్పుడు ఎదురైనటువంటి అనేక సమస్యల్లో ముందున్నటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసినప్పుడు మోషే మరి మిరియాము అహరోను మోషే మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతించారు. ఫరో సైన్యము ఆ యొక్క ఎర్ర సముద్రంలో నశించిపోయి వారు ఆరిన నేలను బయటికి రావడం మనం గమనిస్తూ ఉంటున్నాము. ఇంత గొప్ప కార్యాన్ని చేసినటువంటి మోషే అహరోనులు గొంతెత్తి దేవుని స్తుతిస్తూ నిర్గమకాండం 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నట్టుగా యెహోవాను గానాము చేసెదము ఏకముగా అనే కీర్తనను పాడుతూ ప్రజల్ని
ఎంతగానో ఉత్సాహంతో ముందుకు నడిపించారు. అయితే మిరియాము తంబుర చేత పట్టుకొని గానం చేస్తూ, నాట్యం చేస్తూ, స్త్రీలకు ప్రతినిధిగా ఉంటూ ఆమె స్త్రీలను ఎంతగానో ప్రోత్సాహపరిచి ఆ యొక్క అరణ్య యాత్ర కష్టము కాకుండా సులువుగా త్వరగా నడవడానికి శక్తినిచ్చేదిగా వాళ్ళకి ఒక నాయకురాలుగా ఆమె ముందుకు తీసుకొని వచ్చినటువంటి స్త్రీగా మనం మిరియామును గుర్తించవచ్చు. ఈ విధంగా మరి తనకు పుట్టినటువంటి 3 పిల్లలు అనగా మోషే ఇజ్రాయేల్ ప్రజలకి గొప్ప నాయకుడిగా నాయకత్వం వహించి వారిని నడిపించాడు. అంతేకాకుండా అహరోను దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి యాజక ధర్మము చేస్తూ వారి దేవుని మార్గంలో నడవటానికి తాను యాజకుడుగా తయారైనట్టు మనం చూస్తాము. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి యొకబేతు గర్భంలో జన్మించినటువంటి ఈ 3 బిడ్డల్ని సాధనాలుగా వాడుకున్నాడు. అందుకే మీకా 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకే మోషే అహరోను మిరియాములను పంపి తిని అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. తన గ్రంథంలో లిఖించాడు. ఇది ప్రవక్తల ప్రవచనములలో మనము చూడగలము. ఈ విధంగా యొకబేతు తన యొక్క విశ్వాసంతో, దేవుని యొక్క ప్రణాళికతో ఆమె పేరుకున్నటువంటి ఆ నామాన్ని లేకుంటే ఆ అర్థాన్ని సార్థకం చేసుకున్నటువంటి విశ్వాస వనితగా మనము తెలుసుకోవచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి తల్లి, నీ బిడ్డలకు నీవు ఒక మాదిరికరమైన తల్లిగా ఉన్నావా? దైవభక్తిలో, విశ్వాసంలో నీ బిడ్డలను పెంచగలుగుతున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన కష్టాలు, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగుతూ, ఏడుస్తూ, దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఆహారం మానేసి ఉన్నప్పుడు మన బిడ్డలు మన గురించి ఏమి నేర్చుకుంటారు? మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా వారు పరిగణిస్తారు? కాబట్టి మనల గురించి మన బిడ్డలు, మన నోటి నుంచి మనం చేసే ప్రార్థనలు వాళ్ళు వినాలి. వారి ద్వారా దేవుని వాక్యం మనం వినాలి. వారు ప్రార్థించే ఆ గుణం వారికి నేర్పించాలి. అంతేకాకుండా విశ్వాసంలో మన బిడ్డలు ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. మన ఇల్లే ఆధ్యాత్మిక పాఠశాలగా మనము రూపుదిద్దుకున్నప్పుడు మన బిడ్డలు విశ్వాసం నుంచి తొలగకుండా ఈ లోకంలో లోకంతో విజోడి అయిపోయి లోకాశలకు లోను కాకుండా క్రీస్తు కొరకు ప్రత్యేకించబిడ్డలుగా గొప్ప భవిష్యత్తును కలిగి ఉంటారని యొకబేతు యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాము. కనుక మన బిడ్డల్ని విశ్వాసంలో, భక్తిలో మనం పెంచడానికి మనము దేవుని సన్నిధిలో మొదటి జామున లేచి వారి ప్రాణముల కొరకు, వారి ఆధ్యాత్మిక జీవితాల కొరకు మనము ప్రార్థన ధూపాన్ని దేవుని సన్నిధిలో వేద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నైనా, మీకు వందనాలు. యొకబేతు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచావు తండ్రి. ఆమె లాంటి విశ్వాసము మాకు దయచేయండి తండ్రి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మీ వైపు చూడగలిగే గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి. మా బిడ్డల్ని ప్రభా మీ యొక్క భక్తుల్లో పెంచడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మా బిడ్డల పట్ల మీ చిత్తము ఏమై ఉందో తెలుసుకునే తల్లెలంగా ఉండడానికి మీ కృప చూపించండి తండ్రి. మా బిడ్డల పట్ల మీ ఉద్దేశము, మీ ప్రణాళికను మేము గ్రహించిన వారమై మీ చేతిలో మా బిడ్డల జీవితాలు ఉంచినప్పుడు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయనే సత్యాన్ని గ్రహించి మా బిడ్డలను ప్రభ మీ కొరకు పెంచడానికి, భక్తి మార్గంలో పెంచడానికి, విశ్వాసంలో పెంచడానికి యొకబేతు లాంటి గొప్ప విశ్వాసం మాకు దయచేయగలరని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలరని, మా బిడ్డలు కూడా ప్రభ మీ సన్నిధిలో ఎదిగినైనా మీకు సాక్షులుగా నిలబడి నైనా సంఘానికి గొప్ప నాయకులుగా తయారవడానికి నైనా మేము మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి సహాయము దయచేయగలరని వినిన వాక్యము తండ్రి అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండులాగున మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరు లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. దీని గురించినటువంటి ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్టయితే కామెంట్స్ బాక్స్లో సలహాల రూపకంగా మాకు తెలియజేయండి. మరిన్ని మెరుగైన వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ నొక్కండి.
పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. కృతజ్ఞతలతో మీ ప్రియ సహోదరి హెప్సిబా చేశాను.